ఓ రే నా రే రే నా రే నా రే నా రే రే నా రే రే నా రాయు రే నా రే రే ను రే రే నా. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాంక్ స్లేట్. ఈరోజు మనం తెలంగాణలో ఉన్న వివిధ గిరిజన తెగల గురించి తెలుసుకుందాం. ఈ గిరిజన తెగలకు సంబంధించిన టాపిక్ అనేది మనకు యాక్చువల్గా నేను దీన్ని తెలంగాణ జాగ్రఫీలో ఇంక్లూడ్ చేస్తున్నాను, కానీ తెలంగాణ సంస్కృతి చరిత్రలో మనకు ఇది ఉపయోగపడుతుంది. జనరల్ స్టడీస్ పేపర్లో కూడా మనకు ఇది చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ సమాజ నిర్మాణం సోషియాలజీ పేపర్లో కూడా మనకు ఈ గిరిజన తెగలకు సంబంధించినటువంటి అంశము చాలా ఇంపార్టెంట్. అందుకోసం దాన్ని మనము చూద్దాం. ఆదివాసీలు, గిరిజన తెగలు వీరు భౌగోళికంగా ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి భాష ఉంటుంది, ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు కలిగి ఉంటారు. ఇతర సమాజంతో కలవడానికి వీరు ఎక్కువగా ఇష్టపడరు, భయపడుతుంటారు అన్నమాట, సంకోచిస్తూ ఉంటారు. అట్లా ఆర్థికంగా కూడా బాగా వెనుకబడినటువంటి వారు ఈ ఆదివాసీలు. మన దేశంలో దాదాపు 8.6% గిరిజన జనాభా ఉంది. దేశంలో గిరిజన తెగలను గుర్తించడం అనేది మనకు 342 ఆర్టికల్, రాజ్యాంగంలో ఉన్నటువంటి 342వ ఆర్టికల్ ద్వారా గిరిజనులను గుర్తించడం జరుగుతుంది. మన దేశంలో ఉన్నటువంటి అన్ని గిరిజన తెగలను ఇప్పటి వరకు గుర్తించలేదు, కానీ వాటిని ఒక ఉప తెగగా ఆ తెగల కింద చేర్చడం జరుగుతుంది. అసలు గిరిజన తెగను ఎవరు ప్రకటిస్తారంటే రాష్ట్రపతి నేరుగా ప్రకటించడం జరుగుతుంది. 342వ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి ఒక వర్గాన్ని, తెగని మొత్తంగా కానీ కొంత భాగాన్ని కానీ షెడ్యూల్డ్ తెగగా గుర్తించి ప్రకటించడం జరుగుతుంది. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 9.36% ఈ ఎస్టీ జనాభా, షెడ్యూల్డ్ తెగల జనాభా అనేది మనకు కనిపిస్తుంది. తెలంగాణలో మొత్తము 32 గిరిజన తెగలు ఉన్నాయి. అందులో ప్రధానంగా గుర్తించినవి మాత్రం 10. తెలంగాణలో మొత్తం 32 గిరిజన తెగలుంటే అందులో రాష్ట్రపతి ద్వారా గుర్తించబడినవి 10 మాత్రమే. ఈ కింద ముఖ్యమైనటువంటి అంటే గుర్తించబడినటువంటి ప్రధాన తెగలు నేను ఇక్కడ ఇచ్చాను. మొత్తం 11 ఉన్నాయి. ఇందులో ఒకటి మాత్రం ఈ నాయక్ పోడ్లు మాత్రం ప్రత్యేకంగా గుర్తించబడలేదు. గోండుల్లోనే వీరిని చేర్చడం జరిగింది, కానీ మనం ఇక్కడ చదువుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా చదువుకుంటాం. గోండులు, నాయక్ పోడ్లు, పర్దాన్లు, తోటీలు, కోలంలు, కొండరెడ్లు, చెంచులు, అందులు, ఎరుకల, లంబాడ, కోయ ఈ 11 ప్రధాన తెగల గురించి మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ముందుగా ఈరోజు గోండు తెగ గురించి తెలుసుకుందాం. గోండులు ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల గిరిజన తెగలలో గోండులు కూడా ఒకరు. వీరు మధ్య భారత్లో ఎక్కువగా నివసిస్తుంటారు. అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిషా ఇక్కడ వీళ్ళు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. మన తెలంగాణలో చూస్తే ముఖ్యంగా ఆదిలాబాదు, నిర్మల్, కుమ్రంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాలలో ఎక్కువగా వీరి నివాసాలు ఉంటాయి. మనం ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు గోండ్ మ్యాన్, గోండ్ ఉమెన్. వీరికి ప్రత్యేకంగా కట్టు, బొట్టు, వేషధారణ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇది వారి నివాసం. మట్టితో కట్టినటువంటి గోడలు, పైకప్పు మాత్రం గడ్డితో కానీ పెంకలతో కానీ వేసుకుంటారు అన్నమాట. ఇంటి గోడల పైన గోండు స్త్రీలు రకరకాల రంగులతో బొమ్మలు గీసుకొని చాలా మంచి మంచి డిజైన్స్ గీస్తారు. మనం గోండు ఆర్ట్లో చూద్దాం. వాటిని చాలా అందంగా తీర్చిదిద్దుకుంటారు అన్నమాట. ఇంటిని కూడా వీళ్ళు శుభ్రంగా ఉంచుకుంటారు. గోండులు కొమరంభీం వారసులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జల్ జంగల్ జమీన్ నీరు, అడవి, భూమి అనే నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం అప్పటి హైదరాబాద్ రాష్ట్ర రాజు నిజాం పైన
అలాగే బ్రిటిష్ ప్రభుత్వం పైన కూడా తుపాకీ ఎక్కుపెట్టి యుద్ధం చేశాడు కొమురం భీం. 1928 నుండి 40 వరకు కూడా తన పోరాటాన్ని కొనసాగించి తన వారి కోసం ప్రాణత్యాగం చేశాడు కొమురం భీం. అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణలో ఆదివాసీల కోసం చేపట్టినటువంటి సంస్కరణలు కానీ, హక్కుల పరంగా వచ్చినటువంటి చట్టాలు కానీ అన్నిటికీ కూడా కొమురం భీం పోరాటమే కారణమైంది. కొమురం భీం మరణానంతరము నిజాము హైమండార్ఫ్ అనేటువంటి ఆస్ట్రియా దేశస్థుడు ఆంథ్రోపాలజిస్ట్ అన్నమాట. అతను ఆయన్ని ఆదివాసీల సమస్యలపైన అధ్యయనం కోసం వీరి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయగా అతడు తన రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆ రిపోర్టు ఆధారంగానే తెలంగాణలో ఆదివాసీలకు ఎక్కువగా హక్కులు లభించడానికి కారణమైందనమాట. హైమండార్ఫ్ను మనం ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. వీరు హైమండార్ఫ్ భారతదేశంలో అనేక ఆదివాసీ తెగలపైన పరిశోధన చేయడం జరిగింది. మన దేశంలో ముఖ్యంగా గోండులకు సంబంధించి గోండులకు సంబంధించి పరిశోధన చేసిన వారు వరియర్ ఆల్విన్. గుర్తుంచుకోండి, వరియర్ ఆల్విన్. వీరు గోండుల పైన పరిశోధన చేసిన వారు వరియర్ ఆల్విన్. గోండ్వానా నుండే గోండు తెగ పేరు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. గోండ్వానా అనేది ఒక ప్రాంతం పేరు. 15వ శతాబ్దంలో మధ్య భారత్లో గోండులు పరిపాలించినటువంటి ఒక ప్రసిద్ధ రాజ్యము గోండ్వానా. గోండ్వానా ముఖ్యంగా ఈ సెంట్రల్ ఇండియాలో మనకు ఇక్కడ ఉంటుందన్నమాట. మహారాష్ట్ర, ఇటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించినటువంటి రాజ్యం ఇది. మనం ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు. 1526 అంటే మొఘలుల రాజ్య స్థాపన జరిగినటువంటి సంవత్సరము. అప్పుడు ఉన్నటువంటి గోండ్వానా రాజ్యం ఇది. కొంచెం జూమ్ చేసి చూద్దాము. గోండ్వానా రాజ్యము ఢిల్లీ సుల్తానుల పతనంతో ప్రారంభమై బాగా విస్తరించిందనమాట. అక్బరు కాలంలో అది అంతమైపోయింది. గోండ్వానా ఇది ఇక్కడ మాల్వా, బీరారు, ఇది బీదర్. గోల్కొండలో అప్పుడు మనకు ఇక్కడ కుతుబ్ షాహీలు పరిపాలిస్తున్నారు. బీజాపూరు, విజయనగర సామ్రాజ్యము రాష్ట్రపుత్రులు. ఆగ్వాన్ దేశస్థుడైనటువంటి షేర్షా సూరి పాలనలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రాంతం ఇదంతా కూడా మనకు 1526లో మొఘలులు అధికారంలోకి వచ్చే నాటి పరిస్థితులు అన్నమాట. ఈ గోండుల రాజ్యాన్ని గ్రహ కటంగ అని పిలిచేవాళ్ళు. గ్రహ కటంగ గుర్తుంచుకోండి. గోండుల రాజ్యాన్ని గ్రహ కటంగ అనేవాళ్ళు. గోండు రాజుని రాజా అని లేదంటే రాజా అనే బిరుదుతో పిలిచేవాళ్ళు అనమాట. అప్పుడున్నటువంటి దల్పత్ షా గోండు రాజు మాల్వా రాకుమార్ అయినటువంటి దుర్గావతిని వివాహం చేసుకుంటాడు. దల్పత్ షా అకాల మరణంతో తన చిన్న వయసు ఉన్నటువంటి కుమారుడితో కలిసి రాణి దుర్గావతి, ఈమె అనమాట, రాణి దుర్గావతి గోండ్వానా రాజ్యాన్ని పరిపాలించింది. ఈమె అసమాన పోరాట పటిమను ప్రదర్శిస్తూ అక్బర్తో యుద్ధం చేసి వీరమరణం పొందిందనమాట. చాలా ఫేమస్ పర్సనాలిటీ రాణి దుర్గావతి. ఈమె మరణంతోనే గోండుల రాజ్యం అంతరించిందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా మనకు మధ్యప్రదేశ్లో ఎక్కువగా గోండులకు సంబంధించిన కోటలు కనిపిస్తూ ఉంటాయి. ఇది మాత్రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఉన్నటువంటి గోండు రాజుల కోట. ఇది క్షత్రియుల స్థాయికి ఎదిగినటువంటి గోండులు ఒక ప్రత్యేక తెగగా అంటే రాజగోండులుగా పిలువబడతారు. ఒక సబ్ ట్రైబ్గా వీరు మారారనమాట. గోండుల్లో రాజగోండులు. గోండు రాజ్యం యొక్క పరిపాలనా అంశాలు చూద్దాం. గోండు రాజ్యాన్ని గ్రహకటంగా అని అంటారు. రాజ్యాన్ని గ్రహాలుగా విభజించారు. గ్రహ అంటే ఒక రాష్ట్రం స్థాయిని చెప్పొచ్చు అనమాట. ఈ గ్రహాలని ఒక్కొక్క తెగ ఉప తెగలు ఉన్నాయి కదా మన గోండుల్లో, ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క ఉప తెగ పరిపాలన చేసేదన్నమాట. ఈ గ్రహాల కింద మళ్ళా విభజన ఏ విధంగా ఉండేదంటే చౌరాసి అంటే హిందీలో మనకు 84 అని మీనింగ్ వస్తుంది. 84 గ్రామాల సముదాయము చౌరాసిగా విభజన చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ అట్లా చెప్పుకోవచ్చు అనమాట. చౌరాసిని మళ్ళీ బర్హోట్స్ 12 గ్రామాలు. బారాహ అంటే మనకు 12గా మీనింగ్ వస్తుంది కదా, అలా
బర్హోట్స్ అంటే 12 గ్రామాల సముదాయం. ఒక మండల స్థాయిగా మనం దాన్ని చెప్పొచ్చు అనమాట. బర్హోట్ అనేది 12 గ్రామాల సముదాయం. ఇక చివరిగా వచ్చేది గ్రామం. గోండు రాజ్యాన్ని గ్రహకటంగా అంటాము. గ్రహకటంగా గ్రహాలుగా, గ్రహాలు 84 బర్హోట్స్ నుండి గ్రామంగా ఇలా విభజన అనేది జరిగి ఉంటుంది. గోండు రాజ్యంలో విలేజ్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా పవర్ఫుల్గా పనిచేసినాయి. దీనిని గ్రామ సభగా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మాత్రం కొన్ని గ్రామాలకు కలిపి ఒక రాయసభ అని ఉంటుందన్నమాట. రాయసభ. గోండు రాజ్యంలో ఉండేటువంటి విలేజ్ కౌన్సిల్స్ని ఏమంటారు అని అంటే రాయసభ. రాయ అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, గోండు రాజును రాయ అని పిలిచేవాళ్ళని. రాయసభ, విలేజ్ కౌన్సిల్ ఇవి చాలా పవర్ఫుల్గా పనిచేసినాయి. గోండుల ఆచారాలు, సంస్కృతి పరిరక్షణ కృషి చేయడంతో పాటు వివాదాల పరిష్కారం కూడా ఇవి చేసేటివి అన్నమాట. మెయిన్గా ఈ రాయసభలో ధాన్యపు నిల్వలను కూడా మెయింటైన్ చేసేటివి. అంటే కొన్ని గ్రామాలకు కలిపి ఉండేటువంటి ఈ రాయసభల్లో ఏం చేసేదంటే పెద్ద మొత్తంలో పెద్ద పెద్ద బుట్టల వంటివి, గ్రెయిన్ బాస్కెట్స్, వీటిని గోలా అని అంటాము చూడండి. ఈ గోలాస్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేసేదంటే ధాన్యాన్ని అన్నీ కూడా నిల్వ చేసుకునేది. కరువు పరిస్థితులు, ఇట్లా అనావృష్టి పరిస్థితులు వచ్చినప్పుడు వీటిని మళ్ళీ ప్రజలకు, గోండులకు తిరిగి పంచుతూ ఉండేవాళ్ళు అనమాట. రాయసభలు చాలా పవర్ఫుల్గా పనిచేసినాయి. వ్యవసాయానికి సంబంధించి మన గోండులు ముందుగా పోడు వ్యవసాయం చేసేది, కానీ ప్రస్తుతం మాత్రం స్థిర వ్యవసాయానికి అలవాటు పడ్డారు. నెక్స్ట్ మనము గోండుల ఆచార వ్యవహారాలు, పండుగలు, వారి సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. ఫ్రెండ్స్, మీరు గిరిజన తెగల గురించి చదివేటప్పుడు వారి యొక్క వివాహ పద్ధతులు, ఆచార వ్యవహారాలు, వారి ఆరాధనా పద్ధతులు, నృత్యాలు, ఇలాంటి అంశాలపైన అంటే వాళ్ళ సంస్కృతి చరిత్ర పైన ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేసుకోండి. గోండుల యొక్క భాష గోండి. దీనికి లిప్ అంటూ ఏది ఉండదు, కానీ ద్రవిడియన్ లాంగ్వేజెస్గా దీన్ని చెప్తారు. మనకు హిందీ, తెలుగు ఆ రెండు కూడా మిక్స్ అయి కలిపినటువంటి భాషగా ఈ గోండీ భాష మనకు కనిపిస్తుంటుంది. తమ గోండీ భాషలో తమని తాము వారు కోయితూర్ అంటే గోండీ భాషలో గోండులు తమని తాము ఏమని చెప్పుకుంటారంటే కోయితూర్ అని చెప్పుకుంటారనమాట. గోండు తెగలు వివిధ ఉపతెగలుగా విభజించబడి ఉన్నాయి. అంటే వాళ్ళ వంశాలకు సంబంధించి పూర్వీకులు వాళ్ళ పేరు మీద కానీ, లేదంటే వారు నివసించేటువంటి ప్రాంతం పేరు మీద కానీ ఈ ఉపతెగలు అనేటువంటివి విభజించబడి ఉన్నాయన్నమాట. గోండులలో ముఖ్యంగా కతుల్వార్, ధుర్, రాజ్గోండ్, మరియాలు, కొండ మరియాలు, బిష్మర్ మరియాలు వంటి ముఖ్యమైనటువంటి తెగలు ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్. కతుల్వార్, ధుర్, రాజ్గోండ్, మరియాలు, కొండ మరియాలు, బిష్మర్ మరియాలు వంటివి ముఖ్యమైనటువంటి గోండు తెగలు. మన తెలంగాణ విషయంకి వస్తే ధుర్లు, రాజగోండులు, కొండ మరియాలు మనకు ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంటారు. యాక్చువల్గా నాయక్పోడ్లు, పర్దాన్ ఈ రెండింటినీ కూడా గోండు తెగలలో భాగమైనప్పటికీ కూడా వారిని ఒక ప్రత్యేక తెగలుగానే గుర్తించడం జరుగుతుందన్నమాట. ఇక గోండుల వివాహ విషయానికి వస్తే మోనోగామి వివాహ పద్ధతిని వారు ఆచరిస్తారు. అంటే ఒకే భార్య ఒకే భర్త అనేటువంటి నియమం అన్నమాట. ఒకరే భర్త ఒకరే భార్యగా ఉండేటువంటి నియమం పద్ధతి అన్నమాట. ఇది మోనోగామి వివాహ పద్ధతి. అలాగే ఈ వివాహంలో లిబరేట్ మ్యారేజెస్ ఈ విధానం కూడా ఈ తెగల్లో మనకు కనిపిస్తుంది. లిబరేట్ మ్యారేజ్ అనేటువంటి విధానం కూడా మనకు గోండుల్లో కనిపిస్తుంటుంది. అంటే ఏంటంటే భర్త చనిపోతే భర్త యొక్క సోదరుని వివాహం చేసుకునేటువంటి పద్ధతి, అలాగే భార్య చనిపోతే భార్య యొక్క సోదరిని వివాహం చేసుకునేటువంటి పద్ధతిని లిబరేట్ మ్యారేజ్ అని అంటాం. ఈ కల్చర్ కూడా మనకు గోండుల్లో కనిపిస్తుంది. అలాగే గోండులలో హిందూ సమాజంలో ఉన్నట్లే సగోత్రంలో వివాహాలు నిషేధం. అంటే ఒకే గోత్రం కలిగి ఉన్నటువంటి వారి మధ్య వివాహాలు అనేటువంటివి జరగవన్నమాట. గోండుల్లో కూడా సేమ్ ఇలాగే సగోత్రంలో వివాహాలు అనేటువంటివి చేసుకోరు. వితంతు వివాహాలు గోండులలో స్త్రీ యొక్క వితంతు వివాహాలకు అవకాశాలు ఉంటాయి అన్నమాట.
ఈ వితంతు వివాహాన్ని పట్ అని అంటారు. పట్. వితంతువుల యొక్క రీమ్యారేజెస్ని పట్ అని అంటారు. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి, ఇంపార్టెంట్ ఇవి. గోండు తెగల్లో విడాకులు కూడా ఈజీగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇష్టం లేనట్లయితే ఒకరికొకరు విడిపోయే అవకాశం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విడాకుల ప్రక్రియను పరికట్ అని అంటారు. పరికట్. పట్ అంటేనేమో వితంతువుల రీమ్యారేజెస్, పరికట్ అంటే విడాకులు తీసుకోవడం. గోండుల యొక్క ఆరాధనా విధానం చూద్దాం. ఏ గిరిజన ఆదివాసీ తెగ అయినా సరే తనకు తాను నిత్యం ప్రకృతిలోనే గడుపుతూ ఉంటుంది. అందుకోసమే ప్రకృతిని ఎల్లప్పుడూ కూడా వాళ్ళు దైవంగా చూసుకుంటారు, ప్రకృతిని ఆరాధిస్తుంటారు. చెట్టు, పుట్ట, గుట్ట, నీరు ఇలా అన్నిటిని కూడా వాళ్ళు దైవంతో సమానంగా చూసుకుంటారు. అలాగే గోండులు కూడా ప్రకృతి యొక్క ఆరాధకులే. గోండులు చేసేటువంటి ముఖ్యమైన జాతర నాగోబా జాతర. మనందరికీ కూడా తెలుసు, పామును దేవతగా పూజిస్తుంటారు. నాగోబా గోండుల యొక్క పూర్వపు రాణి యొక్క రూపంగా భావిస్తారనమాట. నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది అనేటువంటి ప్రశ్న చాలాసార్లు మనకు ఎగ్జామ్స్లో వచ్చింది. కేస్లాపూర్ గ్రామము, ఇంద్రవల్లి మండలము, ఆదిలాబాద్ జిల్లా. కేస్లాపూర్ గ్రామం, ఇంద్రవల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర జరుగుతుంది. ఇక గోండులకు చాలా ప్రాధాన్యతమైనటువంటి అంశము ఇప్ప చెట్టు. మనము ఈ కరోనా టైంలో కూడా చూసాము. ఇప్ప చెట్టు యొక్క ఔషధ గుణాలపైన చాలా రిపోర్ట్స్ కూడా వచ్చినాయి అన్నమాట. కరోనాకు మెడిసిన్ అంశంలో కూడా ఇప్ప చెట్టు చాలా ప్రాధాన్యత కలిగి ఉందని మనకు ఆ రిపోర్ట్స్లో చెప్పడం జరిగింది. గోండులు ఇప్ప చెట్టుకు చాలా ప్రాధాన్యతనిస్తారు. వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇప్ప చెట్టును పూజించడం జరుగుతుంది. గోండులు జరిపేటువంటి పండుగల్లో నవ్వాన్, రాజుల్ ముండా అనేటువంటి పండుగలు చాలా ముఖ్యమైనటువంటి. నోవాన్ అనేటువంటిది పంట కోత కోసేటప్పుడు ముందుగా గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టి పండుగ చేసుకుంటారనమాట. ఆ కోసిన పంటను ఫస్ట్ నైవేద్యంగా గ్రామ దేవతకు పెట్టేసి ఆ తర్వాతనే వాళ్ళు తింటారు. ఇది నోవాన్ పండుగ. రాజుల్ ముండా అనేటువంటి పండుగ ఏంటంటే అడవిలో చెట్లను కొట్టడానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే వాటి ఆకులను తుంచేటప్పుడు కానీ ముందుగా అడవి దేవతని చేసేటువంటి పండుగ అనమాట. ఇలా ఆకులు, చెట్టు యొక్క ఆకులు తెంపడానికి కూడా దేవత యొక్క అనుమతి తీసుకునేటువంటి గొప్ప ప్రకృతి ప్రేమికులు గోండులు. అలాగే దీపావళి పండుగ కూడా వాళ్ళు ఘనంగా జరుపుకుంటారు. 10 రోజుల పాటు దీపావళి పండుగ చేసుకుంటారు గోండులు. వీరి దేవతల పేర్లు గమనిస్తే పెర్సాపెన్. పెర్సాపెన్ గోండుల యొక్క సుప్రీం గాడ్ అనమాట, హయ్యెస్ట్ పెద్ద దేవుడు, బరాదేవ్ అని పిలుచుకుంటారు వాళ్ళు. పెర్సాపెన్ హయ్యెస్ట్ ర్యాంక్ అనమాట. ఇక దేవతల్లో, గోండుల యొక్క దేవతల్లో హయ్యెస్ట్ ర్యాంక్ ఎవరిది అంటే పెర్సాపెన్. మనం ఇక్కడ చూడొచ్చు, పెర్సాపెన్ అనేటువంటి ఆ దేవుణ్ణి ఒక కర్ర రూపంలో ఉంచి దానికి అలంకరించి అలా పూజిస్తారనమాట. మనం ఇక్కడ చూడొచ్చు. పెర్సాపెన్నే అన్నీ సృష్టిస్తాడని, లయకారుడని కూడా వాళ్ళ నమ్మకం అనమాట. గోండుల యొక్క దేవతల పేర్లకు చివరన పెన్ అనేటువంటి పదం వస్తుంది. ఇట్లా యాడ్ అయి ఉంటుంది అనమాట. పెన్ అనేటువంటి పదము దేవతలందరికీ కూడా ఇలా చివరన పెన్ అనేటువంటి శబ్దాన్ని పలుకుతూ ఉంటారు వాళ్ళు. ఇది గుర్తుంచుకోండి, పెన్. కొమరం భీమును కూడా దేవుని జాబితాలో చేర్చి గోండులు భీమల్ పెన్ అని పిలుచుకుంటారు. కొమరం భీమును భీమల్ పెన్ అని పిలుచుకుంటారు. పహాండి కుపూర్ లింగాల్. పహాండి కుపూర్ లింగాల్ కొమ్ములు ధరించినటువంటి దేవుడు, పశుపతి దేవుడు, మనము శివుడిగా చెప్పొచ్చు. జంగూబాయ్ అమ్మవారు. అకీపెన్ గ్రామాన్ని రక్షించే దేవత. అకీపెన్ అంటే గ్రామాన్ని రక్షించే దేవత. నట్ ఆవల్. నట్ ఆవల్ సంతానం ఇచ్చేటువంటి దేవత. శివ ఆవా. శివ ఆవా అమ్మవారు అనమాట. పొలం రాజుల్ పెన్. పొలం రాజుల్ పెన్ కొండలు అడవుల దేవత. గౌరీ పెన్ పులి దేవత. గౌరీ పెన్ అంటే పులి దేవత. నారాయణ్ పెన్ సూర్యదేవుడు. నారాయణ్ పెన్ అంటే సూర్యదేవుడు అనమాట. కొడా పెన్. కొడా పెన్ గుర్రం దేవత. ఇలా గోండుల యొక్క దేవతలందరినీ మనం గమనిస్తే ప్రకృతిలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు దైవంగా పూజిస్తారని మనం తెలుసుకోవచ్చు.
గోండుల యొక్క సాంస్కృతిక నృత్యాలు చూద్దాం. గోండుల్లో నృత్యాలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి దండారి, రెండవది తింసా. పురుషులు మాత్రమే చేసే డ్యాన్సును దండారి అంటారు. పురుషులు మాత్రమే చేసేటువంటిది దండారి. దింసా అనేది మాత్రం స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. ఆ డ్యాన్స్ అనేది స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, గోండుల్లో నృత్యాలు 2 రకాలుగా ఉంటాయి, దండారి, తింసా. దండారి అనేది పురుషులు మాత్రమే చేయాలి, తింసా మాత్రం స్త్రీ పురుషులు కలిసి చేసుకోవచ్చు, విడివిడిగా అయినా ఎవరైనా చేసుకోవచ్చు దాన్ని. దండారి డ్యాన్స్ ముఖ్యంగా 5 రకాలుగా ఉంటుంది. గుస్సాడి, గుమ్మెల, పార్రా, తప్పల్, కోడాల్. గుస్సాడి, గుమ్మెల, పార్రా, తప్పల్, కోడాల్ 5 రకాలుగా ఉంటుంది దండారి డ్యాన్స్. ఇందులో ముఖ్యమైనది గుస్సాడి డ్యాన్స్. మామూలుగా దండారి, గుస్సాడి ఒకే రకమైన నృత్యము, కానీ దండారి అనేది ఒక పెద్ద సమూహంగా చేస్తారు. 40-50 మంది కలిసి చేసేది దండారి అయితే, తక్కువ మందితో అంటే 5 నుండి 10 మంది చేసేటువంటి నృత్యము గుస్సాడి అన్నమాట. సంఖ్యపరంగానే వాటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. ఈ గుస్సాడి డ్యాన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకు కరెంట్ అఫైర్స్లో, కరెంట్ ఇష్యూస్లో కూడా మనకు ఇంపార్టెంట్. 2021 జనవరిలో జరిగింది. గుస్సాడి కనకరాజు వీరు మార్లవాయి విలేజ్, ఆదిలాబాద్ వీళ్ళది. ఈయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో 2021 కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గుస్సాడి కనకరాజును సత్కరించడం జరిగింది. ఈయన గత 40 సంవత్సరాల నుండి కూడా గుస్సాడి నృత్యాన్ని బతికించి ముందుకు తీసుకొని వచ్చిండ్రనమాట. అందుకోసము ఈయనకు సత్కారంగా ఈ పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం జరిగింది. తలకు నెమలీకలు, జింక కొమ్ములు, ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి గడ్డము, మీసాలు ఇవన్నీ కూడా ధరిస్తారు. అట్లనే మేక చర్మం చుట్టుకొని కాళ్ళకు, నడుముకు గజ్జలు ధరించి డప్పు, తుడుము, పిప్రి, కొలికమ్ము వంటి వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు నృత్యం చేసేదే గుస్సాడి నృత్యం. ఇక్కడ మీరు చూడొచ్చు. ధింసా నృత్యం అనేది స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. ఒక లయబద్ధంగా కదులుతూ తిరుగుతూ చేసేటువంటి నృత్యం మీరు ఇక్కడ చూడొచ్చు. గోండులు వాయించేటువంటి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, దానిని కర్నాట్ అంటారు. కర్నాట్ మనం ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. ఇది కర్నాట్ వాయిద్యం అన్నమాట. ఈ వాయిద్యాన్ని శుభకార్యాలలో, పండుగల్లో ఎక్కువగా వాడుతుంటారు. రాజగోండులు ఎక్కువగా ఈ వాయిద్యాన్ని వాయిస్తుంటారు. రాజగోండులు ఈ కర్నాట్ వాయిద్యాన్ని ఎక్కువగా వాయిస్తుంటారు. ఇదంతా కూడా వెదురు బొంగు కర్రలు, బ్యాంబూతో తయారు చేయబడి ఉంటుంది. దీన్ని మెడభాగం అని అంటాము. ఇవన్నీ గుమ్మడికాయలు, ఎండబెట్టినటువంటి గుమ్మడికాయలు స్వరాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారనమాట. గుండ్రటి గుమ్మడికాయలు తీసుకొని అందులో ఉన్నటువంటి గుజ్జునంతా తీసేసి ఎండబెట్టి ఈ బ్యాంబూతో కలిపి మనకు ఈ కర్నాట పరికరాన్ని తయారు చేస్తారనమాట. బౌ అంటే ఈనె సహాయంతో దీనిపైన మీటుతూ ఉంటే అది శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుందనమాట. ఇక వీటినేమో మెట్లు అని అంటారు. 10 మెట్లు, 12 మెట్లు అని ఉంటాయి. అంటే ఎన్ని ఎక్కువ మెట్లు ఉంటే స్వరాల్లో వ్యత్యాసాలు అంత ఎక్కువగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనం ఇటీవల ఒక మూవీ టైటిల్ సాంగ్లో కూడా చూసాం, భీమ్లా నాయక్ మూవీ టైటిల్ సాంగ్ అది. అందులో మొగులయ్య పాడుతూ ఒక వాయిద్యాన్ని మోగిస్తుంటాడు కదా, దాన్ని కిన్నెర అని అంటాం. సేమ్ టు సేమ్ కర్నాట్ లాగానే ఉంటుంది. తయారీ విధానం కూడా అదే.
బ్యాంబూ ప్లస్ గుమ్మడికాయలు. అయితే మాత్రం అందులో చేతితో మీటుతూ వాయిద్యాన్ని వాయిస్తే ఇక్కడ మాత్రం బహు సహాయంతో ఈ కర్నాటకలో వాయిస్తుంటారు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ సాంగ్లో మనకు ఈ కిన్నెర వాయిద్యాన్ని వాయించే వాళ్ళు ఎక్కువగా మహబూబ్ నగర్, ఈ నల్లమల ఫారెస్ట్ ఏరియాలో, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో ఉంటారనమాట. వీళ్ళను డక్కలి వాళ్ళని కూడా అంటారు. గొప్ప సంగీత కళాకారులుగా చెప్పొచ్చు వీళ్ళని. గోండులు మాత్రం కర్నాట్ అనేటువంటి వాయిద్యాన్ని వాయిస్తారని గుర్తుంచుకోండి. పుట్టిండాడు పులి పిల్ల కందాలు తాలూకాల పుట్టిండాడు పులి పిల్ల కందాలు తాలూకాల మళ్ళీ అని ఎదల కాడ ఎద్దుల ఇంటి కాడ ఇంటి వేరు గుర్రాలు. నెక్స్ట్ గోండుల యొక్క ఆర్ట్, చిత్రలేఖనం గురించి చూద్దాము. గోండుల చిత్రలేఖనం కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ముఖ్యంగా గోండు స్త్రీలు పూర్వకాలం నుండి తమ ఇంటి గోడల మీద వివిధ రకాల ప్రకృతి రంగులను ఉపయోగించి చిత్రాలు గీసేవాళ్ళనమాట. గోండుల చిత్రలేఖనం నుండి కొన్ని చిత్రాలు చూస్తే మనం ఇక్కడ జంతువులు, చెట్లు, ప్రకృతి సంబంధిత అంశాలే ఎక్కువగా ఉంటాయి. వారి చిత్రలేఖనంలో మనం గమనించేటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ప్రకృతి చిత్రాలు ఉంటాయి, చుక్కలతో ఆకారాలు వేయడము, అంటే చిత్రాలన్నీ కూడా రకరకాల రంగులతో చుక్కలు చుక్కలుగా అట్లా పెట్టేస్తే అదొక పూర్తి ఆకారాన్ని ఇస్తుంది అనమాట. అట్లా చుక్కలతో ఆకారాలు గీయడం, కానీ సెమీ సర్కిల్స్, చిన్న చిన్న అర్ధవృత్తాలు, వృత్తాలను ఉపయోగించుకొని చిత్రలేఖనం అనేది వారి చిత్రలేఖనంలో మనకు గమనించేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట. మనం ఇక్కడ జూమ్ చేసి చూస్తే చూడొచ్చు, ఇక్కడ చిన్న చిన్న ఇవన్నీ కూడా అర్ధవృత్తాలు, సెమీ సర్కిల్స్, సర్కిల్స్ ఇవన్నీ. అదేవిధంగా డాట్స్, చుక్కలు ఉపయోగించుకొని వీళ్ళు గీసేటువంటిది. గోండు ఆర్ట్ చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఫ్రెండ్స్, మనము గిరిజన తెగలలో ముఖ్యమైనటువంటి గోండు తెగ గురించి ఈరోజు నేర్చుకున్నాము. నాయక్ పోడ్లు, పర్దాన్ల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.